హలో ఎవ్రీబడి, ఇంకొక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను. నేను జనరల్గా ఈ టాపిక్ కొంచెం ఆ, భయం అనిపిస్తుంది. యార్ ఈ టాపిక్ అవసరమా మాట్లాడుకోవడం అని కూడా అనిపిస్తుంది. కానీ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ముఖ్యంగా మనం రోడ్ మీద ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్స్ చూస్తుంటాం. మనం యాక్సిడెంట్ చూడగానే చాలా భయంతో, అందరికీ కామన్గా ఇంక్లూడింగ్ మీ, భయం అనిపిస్తుంది. భయం అనిపించి అటు సైడ్ ఏదైనా కొంచెం బ్లీడ్ ఉన్నా, లేకపోతే యాక్సిడెంట్ ఏదైనా ఇదిగా ఉన్నా మనకి చూడడానికి భయం అనిపించి పాస్ అయిపోతుంటాం అక్కడి నుంచి. కానీ అదొక చిన్న పొరపాటు. మనకి భయం అనిపించడం కామన్, అది భయం అనిపిస్తుంది. అది సంఘటన అలాంటిది. కాబట్టి చిన్న యాక్సిడెంటో పెద్ద యాక్సిడెంటో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడన్నా ఎక్కడన్నా రోడ్డు మీద కనుక యాక్సిడెంట్ అయినట్టుగా మనం గమనించి నలుగురు నుంచొని ఉంటే కనుక భయం అనిపిస్తే కూడా పర్వాలేదు, కొంచెం దూరంగా నుంచొని యాక్సిడెంట్ని అబ్జర్వ్ చేయండి. అందులో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకి యాక్సిడెంట్ అయిన పర్సన్ మనకి ఏదో విధంగా తెలుసా? అది ఎలా అబ్జర్వ్ చేయొచ్చో కూడా నేను చెప్తాను. ఫస్ట్ వాళ్ళ వెహికల్ చూడండి. వెహికల్ ఏదైనా తెలిసిన వెహికల్లా ఉందా? ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారా? తెలిసిన వాళ్ళు ఉన్నారా? మన రిలేషన్స్లో ఎవరైనా ఉన్నారా? ఆ వెహికల్ ఏదన్నా మనం రఫ్గా ఏదన్నా గుర్తుపట్టగలమా అనేది ఒక్క నిమిషం మీరు నుంచొని ఆలోచన చేయండి. దాని తర్వాత అది కానీ గుర్తుపట్టకపోతే, ఒక్కవేళ అతనుకున్న డ్రెస్ కానీ, లేకపోతే ముఖం కనిపిస్తుందో కనిపించదో, లేకపోతే ఆ డ్రెస్ ఏమన్నా గుర్తుపడతాం, ఆనవాళ్ళు ఏమన్నా గుర్తుపడతామా మనం అనేది ఒక్కసారి గమనించండి. ఒకవేళ మనకి గనక అక్కడ యాక్సిడెంట్ అయిన వ్యక్తి కనుక మనకి తెలిసిన వ్యక్తి అయితే, మనము వాళ్ళకి చాలా త్వరగా ఇన్ఫామ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ ప్రాణానికి ముప్పు లేకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ప్లీజ్, ఒకవేళ అవుతే కనుక ప్రయత్నం చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.